ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈనాడు మనము మాట్లాడుకోబడేటువంటి అంశము, నీవు కాకివా లేక పావురానివా అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి ఆదికాండము 8వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచూ ఉండెను. ఈ లేఖన భాగాలు మనందరికీ చాలా సుపరిచితమే. అయితే ఈ లేఖన భాగాలలో దేవుడు చెప్పుచూ వస్తున్నటువంటి మాట, నోవాహు దినములలో నోవాహు కుటుంబమును ఆ జలప్రలయములో మునిగిపోకుండా కాపాడబడ్డారు. అలాగే వారితో పాటు అనేకమైనటువంటి జంతువులు, పక్షులు ఇవన్నీ రక్షించబడ్డాయి. దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు నోవాహుకు. అసలు నోవాహు అనేటువంటి మాటకు అర్థము విశ్రాంతి లేక ఆదరణ అనేటువంటి అర్థం వస్తూ ఉంది. దేవుడు నోవాహుతో సెలవిచ్చి చెప్పినటువంటి మాట రీతిగా చక్కగా ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేయడం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో, దేశంలో ఉన్నటువంటి అనేకులకు దేవుని యొక్క సువార్తను 120 సంవత్సరముల సువార్తను ప్రకటించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. 120 సంవత్సరముల సువార్తను ప్రకటించిన ఎవరునూ రక్షించబడలేదు, ఎవరునూ మార్పు చెందలేదు. జనాలందరికీ ఎగతాళిగా ఉన్నది. అంటే ఆనాడు వర్షము పడిన రీతిగా ఎక్కడ మనము చూడం. అందుకే ఆ ప్రజలకు నోవాహు యొక్క మాటలు ఎగతాళిగా ఉన్నాయి, అవహేళనగా ఉన్నాయి. మరి ఎలా బ్రతుకుతారో ఆ ప్రజలు, ఎలా పంటలు పండించి ఉండొచ్చు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడే భూమిలో నుండి ఆవిరి బయటికి వచ్చి మరి ఆవిరి ద్వారా ఆ యొక్క మొక్కలు కానీ పంటలు కానీ పండేటువంటి విధానం ఉన్నది. అందుకే ప్రజలు నోవాహు మాటలో అవివేకంగా కనిపిస్తున్నాయి వారికి. మేము ఏమాత్రమో వర్షాన్ని చూడలేదు, అలాంటిది 40 రోజులు 40 రాత్రులు జలప్రలయమా, అసంభవం అనేటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే నోవాహు చెప్పిన దానిని వాడు పెడచెవిన పెట్టారు. దేవుడు చెప్పిన రీతిగానే 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురవడం ప్రారంభించింది. నోవాహుతో పాటు తన 3 కుమారులు 3 కోడళ్ళు, నోవాహు భార్య 8 మందితో పాటు దేవుడు కలుగజేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆయా జాతులు, పక్షులు, జంతువులు, ఉభయచర జీవులు, నేలను ప్రాకు జీవులు, ఇలాగా అనేకమైనటువంటి వాటిని రెండుగా ఆడ మగ అనేటువంటి వాటిని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. జత చేసి వాటన్నిటిని తీసుకువెళ్ళి మరి ఓడలో వాటిని చక్కగా ఆ 40 రాత్రులు 40 పగుళ్ళ వరకు ఆ మిగిలినటువంటి కాలమంతయు పోషింపబడినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నోవాహుకు సెలవిచ్చిన మాట, మీకు కావలసినటువంటి ఆహార పదార్థాలను చక్కగా అన్నిటిని మీరు సమకూర్చుకోండి, ఆహార పదార్థములు మీకును ఆ జంతువులకును ఆహారముగా ఉంటాయి అంటూ సెలవిచ్చాడు. అయితే భూలోకములో నోవాహు ప్రకటించినటువంటి ఆ ప్రకటనను విననటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు, కేకలు, రోదనలు ఎక్కువైపోయాయి. అయినను వారు ఆ జల ప్రళయంలో
అవివేకులుగా ఉండటం బట్టి, అవిధేయులుగా ప్రవర్తించడం దాన్ని బట్టి ఆ జలప్రలయంలో మునిగిపోయినటువంటి వారిగా, చనిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వర్షము ద్వారా, ఈ నీటి ద్వారా నోవాహు యొక్క ఉన్నటువంటి ఆ ఓడ అరారోతు అనేటువంటి కొండ మీద ఆగింది. అయితే కిటికీలన్నీ వేయబడ్డాయి, తలుపులు వేయబడ్డాయి. మరి జలప్రలయంలో కురిసినటువంటి నీరు అవి తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కాకిని, నల్ల కాకిని అంటూ సంబోధిస్తుంది దేవుని యొక్క వాక్యం. నలుపు ప్రియమైన బిడ్డలారా, మరి అది మనందరికీ తెలుసు, చీకటికి, పాపానికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. అయితే ఆ నల్ల కాకిని ఎప్పుడైతే దానిని విడుదల చేశాడో, ఆ నీళ్లు తగ్గాయో లేదో చూసి రావడానికి దాన్ని కిటికీ తెరచి విడిచాడు. కానీ అప్పటి వరకు తన జాతి అంతయు నశించిపోయాయి, కాకోల జాతి అంతయు నశించిపోయింది. కానీ ఈ విడవబడినటువంటిది మరి ఆడదా మగదా మనకు తెలియదు, కానీ విడవబడినటువంటి కాకి దాని గుణగణాలను ఒక 3 విషయాల ద్వారా మనం ధ్యానించుకుందాం. అలాగే పావురాన్ని కూడా తరువాత విడిచాడు, దానిలో ఉన్నటువంటి ఒక 3 లక్షణాలను ధ్యానించుకుందాం. కాబట్టి ఈనాటి మన అంశము నీవు కాకివా లేక పావురానివా అనేటువంటి అంశంలో కాకిలో ఉన్నటువంటి మొదటి లక్షణం, అది బ్రతుకులో హేయమైనటువంటిది. తన బ్రతుకే హేయమైనటువంటి బ్రతుకు. అటువంటి హేయమైనటువంటి బ్రతుకు కలిగినటువంటి కాకికి చక్కని అవకాశాన్ని ఇచ్చాడు, సమాచారాన్ని స్వీకరించడానికి, తీసుకురావడానికి. నోవాహు దాన్ని పోవిడిచాడు, కానీ పోవడం మొదలుకొని ఇక తిరిగి రావడం మరచిపోయింది. అంటే అది బ్రతుకులో హేయమైనది అని బైబిల్ గ్రంథమే చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చూద్దాం. మొదటిగా మరి లేవికాండము 11వ అధ్యాయము, లేవికాండము 11వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే, పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, అవి హేయములు. 1 పక్షిరాజు, పెద్ద బోరను, కంచు పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ. ఇది హేయమైనది అంటున్నాడు. హేయమైనటువంటి పక్షులలో గ్రద్ద, కంజుపిట్ట, అలాగే మరి కాకి, నిప్పుకోడి, కపిరగాడు, కోకిల, ఇలాగ అనేకమని ఉన్నాయి హేయమైనవి. వీటిని తినకూడదు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఆ గుంపులో కాకి పేరు కూడా పొందుపరచడం జరిగింది. అనగా కాకి తన యొక్క బ్రతుకు ఎలాంటిది అనగా హేయమైనటువంటి బ్రతుకు. ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈనాడు కూడా అనేకులు కాకిని పోలినటువంటి వారిగా ఉంటున్నారు, హేయమైనటువంటి బ్రతుకులో బ్రతుకుతున్నారు. అయినా దేవుడు నిన్ను కరుణించి కాపాడి చక్కనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తూ మరి రక్షిస్తూ ఉంటే, ఇంకా హేయమైనటువంటి ఆ బుద్ధిని, హేయమైనటువంటి ఆ లక్షణాలను, హేయమైనటువంటి ఆ బ్రతుకును కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి, ప్రభువు దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేనటువంటి వారిగా ఈనాడు అనేకులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాకిలో ఉన్నటువంటి మొదటి లక్షణం, అది బ్రతుకులో హేయమైనది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అది కాకిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటనగా, అది బుద్ధిలో హీనమైనది. బ్రతుకులో హేయం మాత్రమే కాదు, బుద్ధిలో కూడా హీనమైనది. అనగా చాలా తక్కువగా ఉంది. స్వస్థ బుద్ధి లేదు, సరైనటువంటి బుద్ధి లేదు. ఆ బుద్ధి కూడా హీనమైనటువంటి బుద్ధి పోయిందంట. కాకి అది విడవబడి, 7వ వచనంలో కాకి విడవబడి అది బయటకు వదిలివేయబడి అక్కడ ఇంకా నీళ్లు ఇంకిపోకుండా ఉన్నందున అది ఎక్కడి నుండి అయితే వెళ్ళిందో మరలా తిరిగి రావడానికి మరచిపోయి
ఆ శవాల మీద పడి పీక్కు తినేటువంటిదిగా, అక్కడక్కడే కాళ్ళు మోపడానికి స్థలం లేకపోయినా అక్కడక్కడే తారసపడతా ఉంది, అక్కడక్కడే పై పైన ఎగురుతూ ఉంది. చనిపోయినటువంటి కళేబరాలు, శవాలు అన్ని నీళ్ళలో తేలి ఉండొచ్చు, పీచుబట్టి ఉండొచ్చు. ఒకవేళ వాటిని తినుకుంటూ హీనమైనటువంటి బుద్ధి కలిగినదై, ఇక నాకు దొరికింది మహా పండుగ అనుకుంటూ హీనమైనటువంటి బుద్ధిని అక్కడ వ్యక్తపరుస్తున్నటువంటి రీతిగా చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ప్రియదేవులారా, మరి కాకిలో ఉన్నటువంటి రెండవ లక్షణం హీనమైనటువంటి బుద్ధి అనేకులకు ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం, నా చెల్లి రమ్ము, నాతో కలియుము, శయనించుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచుకము, ఇలాగు చేయట ఇశ్రాయేలులకు తగదు, కాబట్టి జార కార్యములను చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు అవుదువు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, బుద్ధి లేనటువంటి వాడు, వరుసకు తన సహోదరైనటువంటి ఆమెను మోహిస్తూ ఉన్నాడు. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇతడెవడో కాదు, అమ్నోను. అమ్నోను ఎవరనగా దావీదు కుమారుడు. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ అమ్నోను తనకు వరసైనటువంటి తన సహోదరు మీద కన్ను వేస్తూ ఉన్నాడు. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆమెను మోహించాలని, ఆమెతో తన కోరికను తీర్చుకోవాలనేటువంటి రీతిగా ప్రవర్తించినటువంటి బుద్ధిహీనుడైనటువంటి వాడుగా అమ్నోను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాకి లాంటి బుద్ధి, హీనమైనటువంటి బుద్ధి ఈ రోజుల్లో మనం వార్తల్లో వింటున్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. వరుసకు బాబాయే, వరుసకు మామే, వరుసకు తాతే, ఇంకా ఘోరమైనటువంటి విషయాలు ఏంటనగా తాగిన మత్తులో కూతురని చూడక ఘోరాతి ఘోరమైనటువంటి బుద్ధి లేనటువంటి పనులు చేసేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ కాకి లాంటి బుద్ధి, హీనమైనటువంటి బుద్ధి ఈనాడు అనేకులు ఒకవేళ కలిగి ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకోండి. మూడవదిగా, కాకిలో ఉన్నటువంటి 3వ లక్షణము, అది కృతజ్ఞతలో శూన్యం. మొదటిగా కాకిలో ఉన్నటువంటి మొదటి లక్షణం, అది బ్రతుకులో హేయమైనది. రెండవదిగా బుద్ధిలో హీనమైనది. మూడవదిగా కృతజ్ఞతలో శూన్యం. ఏమాత్రము కృతజ్ఞత లేదు. ఏమాత్రము నేను రక్షించబడ్డాను, నేను నశించక, కాబట్టి నా యజమానుడిగా ఉన్నటువంటి నోవాహు మాటను విని మరలా నేను అక్కడికి వెళ్ళాలి, అతనికి ఏదో ఒక ఆనవాలు తీసుకుపోవాలి, నీళ్ళు ఇంకా ఉన్నాయని చెప్పడానికి ఏదో ఒకటువంటి ఆనవాలను, గుర్తును, చిహ్నాన్ని తీసుకుపోవాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటిదిగా, మరి కృతజ్ఞత లేనటువంటిదిగా, తనలాంటి జాతులన్నీ, కాకులన్నీ నశించిపోయాయి, కానీ తను ఆ బ్రతికించినటువంటి దానిని బట్టి, బ్రతికినటువంటి ఆ బ్రతుకును బట్టి కృతజ్ఞత లేనటువంటి, కృతజ్ఞతలో శూన్యం, సున్నా, ఏమాత్రం కృతజ్ఞత లేనిదిగా తిరిగి రావడం మర్చిపోయింది. అక్కడక్కడే. ఒకవేళ సింపుల్గా చెప్పుకుంటే, శవాలన్నీ పైకి లేచాయి, ఆ శవాల మీద కాళ్ళు పెట్టినా కానీ ఆ కాళ్ళు దిగబడిపోతుంటాయి. ఎందుకనగా సీకుబట్టుంటాయి శరీరాలు, కళేబరాలు. అయినా కాలు పెట్టినప్పుడల్లా, దిగబడుతున్నప్పుడు మళ్ళీ పైకి ఎగిరి మరల వాలి, మళ్ళీ పీక్కు తింటూ, ఇటువంటి దుర్భరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతుంది కాకిలో ఉన్నటువంటి 3వ లక్షణం, అది కృతజ్ఞతలో శూన్యమైనటువంటిది. మానవుల్లో కూడా కృతజ్ఞత లేనటువంటి వారు చాలామంది ఉన్నారు.
మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 10-11 వచనములో ఇక్కడ మనం ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతని పేరు నాబాలు. నాబాలు చాలా గొర్రెలు కలిగినటువంటి వాడు, చాలా సుసంపన్నుడిగా ఉన్నాడు. అయితే నాబాలు యొక్క పనివారు అరణ్యంలో ఉండగా, ఆ కర్మేలు ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉండగా, దావీదు యొక్క సైనికులు ఆ మందకు, నాబాలు యొక్క మందకు ఏమాత్రము శత్రువులు రాకుండా, మృగాలు ఏమీ దరికి చేరకుండా ఆ మందనంతయు కాపాడుటలో ఎంతో కృషి చేశారు. అయితే నాబాలు కర్మేలు దగ్గర ఉన్న తన యొక్క ఊరిలో ఒక గొప్ప విందును చేస్తున్నాడు. అనగా గొర్రెబొచ్చు కత్తిరించేటువంటి ఒక పండగ. యూదులు గొర్రెబొచ్చు కత్తిరించేటువంటి పండగ, ఒక గొప్ప పండగను ఆచరించేటువంటి వారు, చేసేటువంటి వారు. ఎందుకనగా గొర్రెల చర్మం మీద అంతయు ఊలు ఉంటుంది కాబట్టి ఆ ఊలు కట్ చేసేటువంటిది దానికి చక్కగా విందు చేసి పండగ చేస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు తన సేవకులతో, మీరు వెళ్ళి మన కొరకు ఏదన్నా ఆహారాన్ని తీసుకురండి అని నాబాలు దగ్గరికి ఇద్దరు సేవకులను పంపిస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. వీరు వెళ్ళి, అయ్యా, మేము మీ గొర్రెలు, అనగా మీ సేవకులు, మీ గొర్రెలు కర్మేలులో ఉన్నప్పుడు మేము ఏ విధంగా వారికి ఏ హాని చేయకుండా కాపాడామో ఒక్కసారి ఆలోచన చేసుకో. కాబట్టి ఇదిగో మాకు మా రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, దావీదు యెష్షయి కుమారుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి నీవు వండినటువంటి ఆహారంలో కొంత ఆహారం ఇవ్వండి అని సెలవివ్వగా, నాబాలు కృతజ్ఞత లేనివాడిగా, కృతజ్ఞతలో శూన్యమైనటువంటి వాడిగా, దావీదు యొక్క సైన్యము ద్వారా తన యొక్క మందనంతయు కాపాడుకున్నాడు, కానీ ఇచ్చుటలో మాత్రము కృతజ్ఞత లేనివాడిగా మర్చిపోతున్నాడు. ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకుందాం. యెష్షయి కుమారుడెవడు? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి వాడికి నేను వండినటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలనా అనేటువంటిది తోలనాడేటువంటి, లెక్కలేనితనంగా, కృతజ్ఞత లేనటువంటి బ్రతికినటువంటి వాడిగా చూస్తున్నాం. ఈనాడు కూడా చాలామంది ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న అనేటువంటి రీతిగా, ఒడ్డు దాటేదాకా భయముతోటి ఆ మల్లన్నను, ఆ ఓడ నడిపేటువంటి వాడిని పొగుడుతారంట భయముతో. అయ్యా, నువ్వు ఓడ మల్లన్నవు, గొప్పవాడవు అంటారంట మనుషులు. ఆ ఒడ్డు దాటిపోయాక, అరే ఆయనకి థ్యాంక్స్ చెప్పురా అని ఎవరన్నా అంటే, ఆయనకేం చెప్పేది థ్యాంక్స్, వాడొక బోడి మల్లన్న అంటాడంట. అనగా కృతజ్ఞత మర్చిపోయేటువంటి వారిగా ఇక్కడ కూడా నాబాలు, ఇదిగో దావీదు యొక్క సేవకులు చేసినటువంటి ఆ యొక్క కృతజ్ఞతను మర్చిపోయేటువంటి, కృతజ్ఞతలో శూన్యమైనటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా ఉన్నాం మనం? దేవుడు మనకెన్నో మేలులు చేస్తుంటాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని యొక్క ఆ యొక్క కృపను, దేవుడు మన ఎడలు చూపించేట వాడి దయను, దాన్ని బట్టి ఏమాత్రము కృతజ్ఞత చూపించినటువంటి వారముగా ఉండాం. 3 లక్షణాలు. మొదటిగా, కాకి బ్రతుకులో హేయమైనది, బుద్ధిలో హీనమైనది. మూడవదిగా, కృతజ్ఞతలో శూన్యమైనది. మరి పావురములో ఉన్నటువంటి లక్షణాలు కూడా ఒక 3 విషయాలను మనం చూద్దాం. అదే ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనము, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినదో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవెడిచెను. మొదటిగా నల్ల కాకిని వదిలాడు, రెండవదిగా నల్ల పావురాన్ని వదులుతూ ఉన్నాడు. ప్రజెంట్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. అనగా రంగు ఒకటే, కానీ బుద్ధిలో మాత్రము వేరు. బుద్ధిలో మాత్రము చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజెంట్ బిల్లర్, నల్ల కాకి మొదటగా వదిలాడు నోవాహు, అదే రెండవదిగా నల్ల పావురాన్ని కూడా వదులుతున్నాడు. రంగు ఒకటైనే కానీ
కానీ గుణం మాత్రం వేరు. నీళ్లు ఇంకా ఇంకిపోనందున మరలా అది తిరిగి వస్తూ ఉంది. ఎక్కడికైతే వదిలాడో మరలా అది తిరుగు ప్రయాణంలో ఉంటుంది. అనగా పావురంలో ఉన్నటువంటి మొదటి లక్షణము బ్రతుకులో పరిశుద్ధత. కాకైతే బ్రతుకులో హీనమైనది, పావురం అయితే బ్రతుకులో పరిశుద్ధత కలిగినది. అందుకే అక్కడికి పోగానే శవాలు వాసన, కంపు, ఆ కుళ్ళిపోయినటువంటి శవాల కంపుతోటి అక్కడ కాలు మోపడానికి కూడా దానికి ఇష్టం లేక వెంటనే మరలా తిరిగి నోవాహు దగ్గరికి వస్తున్న రీతిగా చూస్తూ ఉన్నాం. అంటే తన బ్రతుకులో ఒక పరిశుద్ధత ఉన్నది. ఆ పరిశుద్ధతను పాడు చేసుకోవడానికి అది ఏమాత్రం రాజీ పడలేదు. పరిశుద్ధతను కాపాడుకోవడానికి మాత్రము అది కంకణము కట్టుకున్నది. అపరిశుద్ధమైనటువంటిది అక్కడ కనిపించగా అక్కడ నుండి పరుగులు తీసి మరలా నోవాహు దగ్గరికి వస్తున్న రీతిగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇటువంటి బ్రతుకుల్లో పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. అందుకే దేవుడు నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుడు సెలవిచ్చాడు. కానీ దేవుడు పరిశుద్ధుడే, కానీ జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం, ఏ విధంగా ఉంది మన ఆత్మీయ జీవితం ఒక్కసారి దేనితో పోల్చబడుతుందనగా పావురంతో పోల్చబడుతుంది సంఘాన్ని. సంఘము పావురంతో పోల్చబడుతుంది. ఇదిగో ఇది క్రీస్తు సంఘానికి గుర్తుగా ఉంది. క్రీస్తు సంఘం ఎడల దేవుడు కోరుకున్నటువంటిది కూడా అదే పరిశుద్ధత, అదే పవిత్రత. కాబట్టి అటువంటి పవిత్రతను కలిగి జీవించడానికి ప్రయత్నించేటువంటి వారముగా ఉండాలి. పరమగీతంలో 2వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే, పరమగీతములో 2వ అధ్యాయము 14వ వచనం, పరమగీతంలో 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, బండ సందులలో ఎగురున పావురమా, పేట బేటలలో ఆశ్రయించున పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. బండ సందులలో ఎగురు పావురమా, పేట బేటలలో నివసించు పావురమా. పావురము ఇక్కడ సంఘానికి పోలికగా ఉన్నది. ఓ సంఘమా, నీ స్వరాన్ని నాకు వినిపించు, నీ గొంతును నాకు వినిపించు అంటూ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. కలంకము లేనిదిగా ఉండటకు, పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఇచ్చి వేలబెట్టి కొన్నటువంటి సంఘం, క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. ఈ సంఘములు ఏమాత్రం అపరిశుద్ధతకు తావు ఉండకూడదు. సంఘములో ఉన్నటువంటి సభ్యులు కూడా ఏమాత్రము అపరిశుద్ధతకు తావు ఉండకూడదు. మరి ఎలా ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా పావురములో ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటనగా అది బుద్ధిలో నిబద్ధత. 9వ వచనాన్ని మనం చూస్తే ఆదికాండం 8వ అధ్యాయము 9వ వచనములో, నీళ్లు భూమి అంతట మీదట ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము లేకపోయాను గనుక ఓడలోను అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. కాకి బ్రతుకులో హేయమైనదైతే పావురము బ్రతుకులో పరిశుద్ధత కలిగినది. కాకి బుద్ధిలో హీనమైనదైతే పావురము బుద్ధిలో నిబద్ధత కలిగినటువంటిది. నా యజమానుడు నన్ను సమాచారాన్ని తీసుకురమని నన్ను పంపించాడు కాబట్టి ప్రజన్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. కాకి పావురానికి ఉన్నటువంటి వ్యత్యాసము, తారతమ్యము. మరి ఈనాడు మన బుద్ధి నిజముగా పావురం వల్లే నిబద్ధత కలిగి ఉన్నదా? దేని కొరకైతే నువ్వు పిలువబడ్డావో, దేని కొరకైతే నీవు రక్షించబడి దేవుని సన్నిధిలో చేర్చబడ్డావో, మరి నీ బుద్ధి లోకానుసారంగా ప్రవర్తిస్తూ, లోకానుసారంగా అడుగులు వేస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తుందేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎలా ఉంది మన బుద్ధి? ప్రజన్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క లేఖన భాగంలో కూడా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనములో, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనములో ఇక్కడ నయమాను చక్కగా
ధనాన్ని, బంగారాన్ని, వస్త్రాలను అన్నిటిని తీసుకుని వచ్చి ఎలీషా దగ్గరికి వస్తూ ఉన్నాడు. అంటే ఎలీషా అతనికి ఉన్నటువంటి రోగాన్ని బాగు చేస్తాడనేటువంటి ఆలోచన కలిగి వాటన్నిటిని తీసుకువస్తున్నాడు. ఎలీషా చెప్పాడు, నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకున్నటువంటి కుష్ఠపోతుంది. ఫస్ట్ ఆ యోర్దాను నదిలో మునగడానికి ఇష్టపడలేదు, కానీ తర్వాత తన దగ్గర ఉన్న పనివాడు చెప్పగా అతని మాట విని యోర్దాను నదిలో మునగాడు. 7 సార్లు మునగగా తన కుష్ఠంతా పోయి పసిపిల్లల దేహం వలె తన దేహము మారింది. దానికి కృతజ్ఞతగా ఎలీషా దగ్గరికి ఈ యొక్క ధనాన్నంతా తీసుకొచ్చి ఎలీషాను తీసుకోమని చెప్తూ ఉన్నాడు. కానీ ఎలీషా ఏమాత్రమో దాన్ని తీసుకోవడానికి ఏమాత్రమో ఆలోచన లేనివాడిగా ఉన్నాడు. అనగా తన బుద్ధి ధనం మీదికి పోకుండా తన బుద్ధి ఇదిగో నిబద్ధత కలిగినటువంటి రీతిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ బుద్ధిహీనత కలిగి బుద్ధిలో హీనమైనటువంటి వాడిగా తన దగ్గర సేవ చేసినటువంటి ఎలీషా దగ్గర సేవ చేసినటువంటి గేహజులో మనం చూస్తున్నాం. కానీ ఎలీషాలో మాత్రం ఏమాత్రము బుద్ధిలో హీనత లేదు. ఆయన బుద్ధిలో నిబద్ధతను మాత్రము మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మరి మనం ఎలా ఉన్నాం? ఏటికి ప్రాకులాడుతున్నాం? ఏటి వైపు పరుగులు తీస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే దానియేలు గ్రంథములు కూడా మనం చూస్తే, ప్రియదేని బిడ్డలారా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు తినేటువంటి ఆహారాన్ని, రాజు తాగేటువంటి పానీయాన్ని తాగమని నపుంసకుల అధిపతి ద్వారా ప్రలోభ పెట్టగా, బలవంతము చేయగా, కానీ ఏమాత్రము వారి దేహాలను, వారి యొక్క ఆత్మను, వారి విశ్వాసాన్ని, భక్తిని అపవిత్రపరచుకోకుండా వారు బుద్ధిలో నిబద్ధత కలిగినటువంటి వారుగా, తిండి కోసమో ప్రాకులాడేటువంటి వారిగా కాకుండా, రాజా మేము మాత్రం వీటిని తినం, మాకు ఆకుకూరలో ఆహారమే చాలు, సాధారణమైనటువంటి నీరు మాత్రమే చాలు. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, రాజు నిలబెట్టినటువంటి నెబుకద్నెజర్ రాజు నిలబెట్టినటువంటి ఆ విగ్రహానికి సాష్టాంగపడమని, నమస్కారం చేయమని బలవంతం చేయగా, నువ్వు ఏమైనా చేసుకో, దీనికి మాత్రమేమి సాగిలపడం అన్నటువంటి క్రైస్తవులు ఈ రోజుల్లో కొదువైపోతున్నారు, కరువైపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా, పావురములో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏందనగా అది బుద్ధిలో నిబద్ధత కలిగినటువంటి రీతిగా చూస్తున్నాం. మూడవదిగా, పావురములో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటనగా ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండబడెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. రెండవసారి మరలా పావురాన్ని వదులుతూ ఉన్నాడు. అది వెళ్ళి సాయంకాలంలోపు మరలా నోవాహు దగ్గరికి వస్తూ ఒక ఆనవాలను, ఒక చిహ్నాన్ని, ఒక గుర్తును తీసుకొస్తుంది. ఒలీవ యొక్క కొమ్మ యొక్క ఆకును తీసుకువస్తుంది. ప్రియదేని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అంటే నీళ్లు ఇంకిపోయాయని గుర్తుగా, అనగా ప్రియదేని బిడ్డలారా, పావురములో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటనగా అది కృతజ్ఞతలో యథార్థత కలిగినటువంటిదిగా పావురం ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా తను కాపాడబడినటువంటి స్థితిని చూసుకొని, తను ఎక్కడ సురక్షితంగా ఉన్నదో, తను ఎందుకు పంపిస్తున్నాడో ఆ పర్పస్ను, ఉద్దేశాన్ని గుర్తెరుగుతూ మరలా నోవాహు దగ్గరికి వస్తున్నటువంటి రీతిగా, ఒక చిహ్నాన్ని, ఒక గుర్తును తీసుకొస్తున్నటువంటి రీతిగా కృతజ్ఞతలో యథార్థత కలిగినటువంటిదిగా పావురాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈనాడు మనకి ఇటువంటి యథార్థత ఉన్నదా? చిన్నదానిలో నువ్వు యథార్థత కలిగి ఉంటే దేవుడు ఇంకా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువస్తాడు. చిన్న చిన్న ప్రలోభాలకే నీవు పడిపోతున్నావేమో, చిన్న చిన్న ఆశలకు అట్రాక్ట్ అవుతున్నావేమో, జాగ్రత్త. కృతజ్ఞతలో మాత్రం ఏమాత్రమో వ్యత్యాసము రాకుండా యథార్థత కలిగి జీవించడానికి, యథార్థంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. ఆ విధంగా ఉండటం ద్వారా దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము
లూకాసు వార్త 17వ అధ్యాయము 15, 16 వచనాల్లో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయము 15, 16 వచనములు. వానిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చెను. కృతజ్ఞత కలిగినటువంటి వారు ఎప్పుడూ మౌనంగా ఉండరు. కృతజ్ఞత కలిగినటువంటి వారు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే ప్రయత్నం చేస్తుంటారు. యథార్థముగా దేవుణ్ణి స్తుతించడానికి ముందుకు వస్తుంటారు. మరి ఈనాడు ఈ కాకిలో ఉన్నటువంటి 3 లక్షణాలు, పావురములో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏ కోవకు చెంది ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈనాడు మనం మాట్లాడుకున్నటువంటి అంశం, నీవు కాకివా పావురానివా? నీవు కాకివా లేక పావురానివా అనేటువంటి అంశంలో నిజముగా నీవు కాకివైతే ఈ 3 లక్షణాలు ఉన్నాయేమో తొలగించుకో. అనగా కాకి బ్రతుకులో హేయమైనటువంటిది, కాకి బుద్ధిలో హీనమైనటువంటిది, కాకి బ్రతుకులో కృతజ్ఞతలో శూన్యమైనటువంటిది. కానీ పావురం మాత్రము బ్రతుకులో పరిశుద్ధత కలిగినది, బుద్ధిలో నిబద్ధత కలిగినది, అలాగే కృతజ్ఞతలో యథార్థత కలిగినది. మరి ఈ విధంగా ఏ కోవకు చెందినటువంటి వాడవదానో ఒక్కసారి పరిశీలించుకో. ఒకవేళ కాకిలాగా నువ్వు హేయమైనటువంటి బ్రతుకుతో, బుద్ధిలో హీనమైనటువంటి బ్రతుకుతో, కృతజ్ఞతలో శూన్యమైనటువంటి బ్రతుకుతున్నావేమో, పావురం వలె ఉండడానికి, దేవుడు ఇష్టపడేటువంటి పావురంగా, దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా, దేవుడు ఇష్టపడేటువంటి సంఘములో సభ్యుడిగా నీవు ఉండడానికి ప్రయత్నించు. పావురంలో ఉన్నటువంటిది బ్రతుకులో పరిశుద్ధత, బుద్ధిలో నిబద్ధత, కృతజ్ఞతలో యథార్థత. కాబట్టి పావురంలో ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుని అడుగుజాలను నడవడానికి ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.